స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చే విలువను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నికర దేశీయోత్పత్తి. ఒక వ్యక్తి తన ఆదాయం నుండి ప్రభుత్వానికి చెల్లించవలసిన ప్రత్యక్ష పన్నులను మినహాయించగా మిగిలే వ్యష్టి ఆదాయాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వ్యవహార ఆదాయం. జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే ఏమి పొందగలం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తలసరి ఆదాయ వృద్ధి రేటు. స్వాతంత్ర అనంతరం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కేంద్ర గణాంక సంస్థ. జాతీయ ఆదాయం యొక్క కొలమానంలో చేర్చబడని అంశాలు కింది వాటిలో గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. గృహిణుల సేవలు, నల్లధనం, బదిలీ చెల్లింపులు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలోని పౌరులకు లభించే ఆదాయాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వ్యష్టి ఆదాయం అని అంటారు. క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తలసరి ఆదాయం. భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దాదాబాయి నౌరోజీ. 1868 నుండి 1899 వరకు జాతీయ ఆదాయ లెక్కింపులో ఏ రంగాన్ని పరిగణలో తీసుకోలేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సేవా రంగం. ఈ క్రింది వాటిలో పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దాదాబాయి నౌరోజీ. ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయం అధికంగా గల దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అమెరికా దేశం. వినియోగదారుల భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయ ఆదాయం అని నిర్వచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఫిషర్. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిని గణించడానికి ఆధార సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 2011 మరియు 2012. భారత ఆర్థిక వ్యవస్థకు 53.66%తో అధిక ఆదాయాన్ని అందించే రంగం కింది వానిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తృతీయ రంగం. ఒక నిర్ణీత కాలంలో వస్తు సేవల విలువను 2 సార్లు లెక్క కట్టకుండా కేవలం అంతిమ వస్తు సేవల విలువను అంచనా వేస్తే జాతీయ ఆదాయం వస్తుందని చెప్పినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, భారత జాతీయ ఆదాయ కమిటీ. ఈ క్రింది వానిలో ఒక దేశ సగటు ఆదాయానికి గల మరొక పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తలసరి ఆదాయం. దాదాబాయి నౌరోజీ జాతీయ ఆదాయాన్ని లెక్కించిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1868. జాతీయ ఆదాయ గణనకు 2011 మరియు 2012ను ఆధార సంవత్సరంగా ఏ కమిటీ సిఫారసుల మేరకు తీసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కె సుందరం కమిటీ. ఈ క్రింది ఏ రంగాలలో జాతీయ ఆదాయం అంచనా వేయడానికి ఆదాయ మదింపు పద్ధతిని వాడుతాము? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నిర్మాణ రంగం.
ఈ క్రింది ఏ రంగాలలో జాతీయ ఆదాయంను అంచనా వేయడానికి ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గనుల త్రవ్వకం మరియు నిర్మాణ రంగం. నామమాత్రపు స్థూల దేశోత్పత్తి పరంగా ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జర్మనీ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం. ఈ క్రింది వాటిలో మినరల్స్ హౌస్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఈ క్రింది వాటిలో ఆహార పంటలో ప్రథమ స్థానంలో ఉన్న పంట ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వరి. ఏ పారిశ్రామిక తీర్మానంలో మొట్టమొదటిసారిగా సంయుక్త రంగము ఏర్పాటుకు అవకాశం కల్పించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పారిశ్రామిక తీర్మానం 1973. నూతన వినియోగదారుల ధరల సూచికలు ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ 2011 జనవరి నుండి వచ్చాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాణెములను జారీ చేసిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లిబియా. రైతులకు ఇచ్చే దీర్ఘకాల పరిపతిని తిరిగి చెల్లించడానికి గరిష్ట కాల వ్యవధి ఎన్ని సంవత్సరాలు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 20 సంవత్సరాలు. డబ్ల్యూజే బౌమాల్ ప్రకారం ప్రత్యక్ష ద్రవ్య డిమాండ్ దేనిపై ఆధారపడి ఉండును? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆదాయం వడ్డీ రేటు. ఈ క్రింది వాటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ ఎక్కడ ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కాన్పూర్. ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు అనే నినాదంతో ఏర్పాటైన సహకార సంఘాల లోగో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇద్దరు వ్యక్తుల కరచలనం. భారతీయ రిజర్వ్ బ్యాంకు శాఖ లేని నగరం క్రింది వాటిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గాంధీనగర్. క్రింది వాటిలో రాష్ట్ర ప్రణాళికలకు అధిక నిధిని సమకూర్చేది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ వనరులు. భారతదేశంలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యవధి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు.